హాయ్ అండి. వెల్కమ్ టు చుల్బులే గుడియా. సో ఈరోజు వీడియో మేము ఏడుపాయలకి వెళ్తున్నాం అనమాట. సో మీరు స్టార్టింగ్లోనే చూడొచ్చు అమ్మవారి గుడి దగ్గర ఫోటో. సో ఏడుపాయల దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఇది అక్కడ అనమాట. సో చాలా అంటే చాలా వాటర్ వచ్చేసినాయి. మేము లాస్ట్ టైం విజిట్ అవ్వడానికి, ఇప్పుడు మొన్న విజిట్ అవ్వడానికి సో గట్టి రెయిన్ పడగానే అక్కడ వాటర్ అనేది వచ్చేసినాయి అనమాట. సో అక్కడ కార్ పార్కింగ్ చేసేసుకొని తడకలు అనేది వేసి ఉన్నాయి. ఎందుకంటే ఎండాకాలం ఉండే కదా, సో ఎండాకాలంలో ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి తడకలన్నిటివి వేసారనమాట. దాని లోపల నుంచే వెళ్ళాము. సో దాని బయటికి వస్తే మాత్రం కాళ్ళు చాలా అంటే చాలా వేడిగా ఉండే. ఇంకొక బెస్ట్ ఏంటంటే, ఒక గట్టి వాన పడంగానే మేము వెళ్ళాము. సో ఇది లేట్ పోస్ట్ అనమాట వీడియో. సో ఆ వాన పడంగానే వెళ్ళాం కదా, ఎంత బాగా అనిపించిందంటే, సో అక్కడ వాటర్ ఫాల్ లాగా అనిపించింది. సో వాటర్ ఫాల్ లాగా అండ్ జలపాతాల ఆవాజ్ ఉంటుంది కదా, అసలు ఆ వాయిస్ అనేది ఏమన్నా కిరాకుండే ఆ వాయిస్ వింటుంటే ఎంత మంచిగా అనిపించింది అంటే, అంతమందిలో కూడా ఆ జలపాతాలది వాయిస్ అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట. అంత బాగుండే. ఇక నాతో పాటు మీరు కూడా వాయిస్ వినండి, చూడండి ఎలా ఉంటుందో. చాలా బాగుంటాయి కదా సౌండ్, చాలా మంచిగా ఒక వాటర్ ఫాల్ దగ్గర ఉన్నట్టు. సో మధ్యలో మీరు ఇంకా వినొచ్చు. సో దర్శనంకి వెళ్ళిపోవడానికి ఇది ఎంట్రన్స్ అమ్మవారి టెంపుల్ అనమాట, దుర్గమ్మది. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి అక్కడ కొలను లాగా ఉంటుంది. సో అక్కడ పోయి స్నానం చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్గా అక్కడ కాదు కటింగ్ చేసేది, మళ్ళీ అక్కడ కనుక్కొని వెళ్ళామన్నమాట. ఇది ఒక కొంచెం కొండ పైన ఉండే అనమాట, తడకలు వేసిన ప్లేస్ నుంచి. సో కొంచెం ఎంట్రన్స్ నుంచి మనకి రైట్ సైడ్లోనే కొంచెం కొండ పైన ఉంటుంది. ముందే చూసుకోండి, ఇక్కడ ఉంది కదా టెంపుల్, మనకు స్టార్టింగ్ గర్భగుడి లాగా పెద్ద టెంపుల్ ఉంటుంది కదా, వాటర్లో అమ్మవారు వాటర్ దగ్గరికి వచ్చేసినప్పుడు ముందు ఉన్న అక్కడ టెంపుల్ దగ్గరనే మనకి అమ్మవారిని పెడతారు కదా, అక్కడికి కొంచెం ముందే రైట్ సైడ్లోనే వస్తుంది అన్నమాట. మనకు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది పైన కొండ దగ్గర. సో ముందే ఎవరికైతే తెలియదో వాళ్ళు అక్కడికి వెళ్ళి గుండు అనేది చేయించుకోండి. మేము ముందుకి అమ్మవారి టెంపుల్ దర్శనం దగ్గర దాకా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కనుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. సో ఇది కొత్తగా కట్టించారనమాట. సో ఇది కట్టించిన తర్వాత గుండు చేయించి పాపకి అక్కడ ఫ్రెష్ అప్ చేయించి, సో ఇక దర్శనంకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక వెళ్ళిపోతున్నాము. సో మధ్యలో మీరు ఇంకా వాటర్ వీడియోస్ చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా ప్లీజెంట్గా ఉండడం వల్ల నేను ఆ సౌండ్స్ అనేది మధ్యలో మళ్ళీ యాడ్ చేశాను. మధ్యలో నేను గుండుది రీల్ ఒకటి చేస్తుండే కదా, ఆ రీల్ కూడా చేసినామన్నమాట. సో ఇక అంతా ప్యాకప్ చేసేసుకొని మమ్మీ వాళ్ళు కూర్చున్న దగ్గరికి వచ్చేసి మేము దర్శనం చేయించుకుందామని చెప్పేసి ఇక మమ్మీ వాళ్ళని తీసుకొని అత్తమ్మ మేము అందరం కలిసి దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. సో కొంచెం గర్భగుడి లోపలి దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించుకుందామని చెప్పేసి మేము అక్కడ టికెట్స్ అనేవి తీసుకున్నాము. అబ్బా మంకీస్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. ఎవ్రీ టైం అక్కడ ఫుల్ మంకీస్ ఉంటాయి. సో ఇక అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి కొబ్బరికాయలు గట్ట కొట్టేసి కొలనులో దీపం కూడా వేసేసినాం అనమాట. చూడండి వాటర్ పోతుంటే అందులో ఆడదామన్నదనమాట మా పెద్ద పాప. సో అంటే వాటర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు వాటర్ లేకుండే, జస్ట్ ప్లాసింగ్ కొన్ని వాటర్ ఉండే. సో ఇక ఫ్లోయింగ్ వాటర్లో మా చిన్న పాపకి కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో తనది ఫస్ట్ టైం ఏడుపాయలు రావడం కూడా. సో ఆమె కూడా చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఆమె వస్తా అని చెప్పి మళ్ళీ పెద్ద ఆమెకి చిన్న అమ్మకి జరసేపు ఆడ వాటర్ ఫాల్స్లో. కాకపోతే అక్కడ పాకురు ఉంది అనమాట, పిల్లలతో చాలా చాలా జాగ్రత్త. అంత సౌండ్స్లో కూడా వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. సో ఈ వీడియోస్ కంటే మీరు డైరెక్ట్గా దాన్ని మెసేజ్ చేస్తే మస్తు అనిపిస్తుంది. కాకపోతే చాలా ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు మాత్రం ముందుకు వెళ్ళలేము. సో ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇక ఫోటోలు తీసుకొని ముందుకు వచ్చేసినాం అనమాట. బయటకు వచ్చేసి అత్తమ్మ అందరికీ బ్యాంగిల్స్ ఇప్పించింది. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ని మంచిగా తీద్దామని చెప్పి మొత్తం ఒకసారి తీసినాను, చూడండి. సో ఇక అక్కడ నుంచి బయలుదేరిపోయినాం అనమాట. సో బయలుదేరిపోయి డ్యామ్ దగ్గరికి కూడా వెళ్దామని చెప్పేసి డ్యామ్ దగ్గరికి కూడా వెళ్ళాం అన్నమాట. డ్యామ్ దగ్గర కూడా చాలా బాగుండే. సో డ్యామ్ మధ్యలో మనకి శివుడు నంది దేవుడు కనిపించిండే అనమాట. సో అక్కడ మనకి అక్కడ దాకా వెళ్ళే అంత ధైర్యం మేము చేయలేదు. చిలకల కలలు
अच्छा है। సో ఇక్కడ కూడా మనకి వాటర్ ఫాల్ సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి కదా. సో తక్కువ ఉన్నాయి అన్నమాట వాటర్. కాకపోతే మేము రిటర్న్ అక్కడనే ఫుడ్ అనేది ఒక చెట్టు కింద ఆగి ఫుడ్ అనేది తీసుకున్నాం అనమాట. ఫుడ్ తీసుకొని పులిహోర అవన్నీ తినేసి ఫుడ్ ఇంట్లో నుంచి చేసుకొచ్చాము. మా సో సారీ అన్న. ఆడతా అని చెప్తే సరే అని చెప్పేసి కార్నర్లో కూర్చోబెట్టినాం. తన డాడీ నించొని ఉండే అనమాట. ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి ఇక్కడ బ్యారిగేట్స్ ఉంటాయి కదా. మేము ఎక్కడైతే నించున్నామో అక్కడ చాలా హెవీ వాటర్, అక్కడ నుంచి డ్యామ్ నుంచి వాటర్ ఇట్లా వస్తున్నాయి. మేము ఇక్కడ కూర్చున్నాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ కూర్చొని చిన్న పాపని కూడా కొంచెం వాటర్లో ఆడించినాం అనమాట. హెవీ వాటర్ ఉంటే మనం డ్యామ్ దగ్గరికి అస్సలు వెళ్ళలేము, దట్టు చిన్నపిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళలేము. సో చూడు लेता बड़ा अंडा लेता हूँ मीडियम साइज अलग अलग ही है ना వాటర్ ఉన్న కాయ ఒకటి తీసుకుని ఇక్కడ చూపి. సో అలా ఉండే. సో హెవీగా కొన్ని దాంట్లో 3 ఉంటాయి. సో ఇలా మా ట్రిప్ అనేది